వెల్కమ్ టు బెస్ట్ ఎంజేకే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. చూస్తుండగానే 2025 జారుకుంటుంది, జారిపోతుంది. 26 వచ్చింది. ఎప్పుడు కూడా ఏంటంటే పాత సంవత్సరానికి అప్పుడు వెల్కమ్ చెప్తాం, కొత్త సంవత్సరం మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత దానికి గుడ్ బై చెప్పేస్తాం. ఇప్పుడు వెల్కమ్ టు 2026 ఎలా ఉంటుంది అని అంటే, చాలామందికి మన భారతదేశంలో ఇప్పుడు నేను చెప్పబోయేది మన జ్యోతిషపరంగా చూసుకుంటే నక్షత్రాలు, రాసులు, పుట్టినతేదీలు అన్నీ కావాల్సి వస్తుంది. అవి లేని వాళ్ళు టోటల్ పాపులేషన్లో 40 to 45% ఉంటారు. సరే, మరి ఉగాదికి వచ్చినా కూడా మాకేమీ లేవన్నప్పుడు న్యూమరాలజీ మటుకు కేవలం పుట్టిన తేదీ మీద చెప్పచ్చు. కేవలం ఓన్లీ యువర్ బర్త్డే ప్లీజ్ అని బుక్ కూడా రాసాము, ఒకటి చిన్న బుక్. ఇది 3వ నెంబర్. ఇప్పుడు ఈ వీడియో 3వ నెంబర్ అంటే ఎవరు? జనవరి నుంచి డిసెంబర్ వరకు మరి ఏ సంవత్సరం కావచ్చు, నెలలో అయినా కావచ్చు, జనవరి టు డిసెంబర్లో ఏ నెలలో అయినా ఏ సంవత్సరం అయినా సరే కానీ ఈ తేదీలో ఏ తేదీలో 3వ తేదీ కానీ 12వ తేదీ కానీ 21 కానీ లేదా 30వ తేదీ కానీ ఈ తేదీలో జన్మించితే మీరు 3వ నెంబర్. ఎలా ఉంటుంది 2026 అంటే, ఈ 2026 మీకు లక్కీ ఇయర్. అంటే అదృష్టం చిన్న మాట వాడితే చాలు. ఎందుకంటే మీరు కొన్ని వీడియోలో చూస్తారు, ఇలాంటివి వచ్చినప్పుడు చాలామంది క్రిటిసిజం ఏంటంటే, మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చి తలుపు తడుతుంది, కోటీశ్వరులు అయిపోతారు, లేకపోతే ఇంకో యాంగిల్లో వచ్చి సంవత్సరం మీకు బాగాలేడు, అదో పాత్రలో కనబోతారు అన్నవి. ఈ రెండు పర్సనల్ డెవలప్మెంట్ ఒప్పుకోదు. న్యూమరాలజీ అంటే సైన్స్ పర్సనల్ డెవలప్మెంట్ కాబట్టి ఎంతవరకు ఉందో అంతవరకు కొంత గైడ్లైన్స్ ఇచ్చేంత మాత్రమే ఇది ఉంటుంది. తూచి ఉంటాయి పాయింట్స్. ఇది మీకు లక్కీ ఇయర్. దేంట్లో లక్కీ ఇయర్, ఎవరికి లక్కీ ఇయర్ ఏమో ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకి బాగుంటుంది. ఎల్కేజీ టు ఎంబీఏ వరకు, పీహెచ్డీ వరకు. మీరు చెప్పేవాళ్ళు ఎవరు? లెక్చరర్స్ ఉంటారు, గురువులు. నెంబర్ 3 అంటూ గురువు జూపిటర్. కాబట్టి మీకు టీచింగ్ చేస్తారు, ఉపాధ్యాయులకే బాగుంటుంది, టీచింగ్ స్టాఫ్కి, ఇటు విద్యార్థులకి బాగుంటుంది. ఒక్కొక్కటి. తర్వాత చాలామంది ఉద్యోగస్తులు వస్తే ఐఏఎస్లు, ఐపీఎస్లు, టాప్ పొజిషన్లో ఉన్న బ్యాంక్ మేనేజర్లు, ఉన్నత పదవిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంవత్సరం బాగుంటుంది. మరి లేని వాళ్ళ సంగతి ఏం చేస్తారంటే, ఉన్నత పిల్లవాళ్ళు ఒక అసిస్టెంట్ కలెక్టర్, ఆయన కలెక్టర్ కావాలి, ఒక డిప్యూటీ సీఎం కావాలి. ఎలా కావాలంటే వాళ్ళ ప్రమోషన్స్ వస్తాయి. అంతవరకు వెళ్ళారు కదా. మరి ఎప్పుడు అన్నదానికి ఈ సంవత్సరం లెక్చర్ కాబట్టి అలా వస్తాయి ఐఏఎస్, ఐపీఎస్ అని. ఇక మిగతా వాళ్ళు ఎవరుంటారు దీంట్లో? ఇండిపెండెంట్ చేసేవాళ్ళు ఉంటారు. చిన్న కిరాణా షాపుల దగ్గర నుంచి, చిన్నవి తీసుకుంటే ఇండస్ట్రీస్ దగ్గర నుంచి, స్టూడియోల దగ్గర నుంచి, హైలీ ఇండిపెండెంట్ బిజినెస్. దాంట్లో 3వ వ్యక్తులు, ఈ నెంబర్ దాంట్లో 3వ వ్యక్తులు ఎవరు అంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. క్రియేటివ్ ఫీల్డ్ ఏమేమి దీంట్లో ఉంటాయి? రైటర్సు, సినీ ఫీల్డర్స్, డైరెక్టర్సు, శిల్పాలు చెక్కేవాళ్ళు, స్టూడియోలు చేసేవాళ్ళు, పెయింటర్సు, ఆర్టిస్టులు. ఇప్పుడు కొత్తగా మీరు అందరూ వింటే డిజిటల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఏఐ ఉన్న వాళ్ళకి కూడా, ఏ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా, డిజిటల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా వస్తుంది. ఇప్పుడు లోగో డిజైనింగ్ కానీ డిజిటల్ ఉన్న వాళ్ళకి ఏం కావాలంటే, వాళ్ళు నెంబర్ 3 కనుక డేట్ ఆఫ్ బర్త్, అది క్రియేటివ్ పర్సన్స్ అంటారు. మీకు ఇది కావాలంటే చేసి పెడతారు అనమాట. సో వీళ్ళు సొంతంగా క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ నెంబర్ 3 వాళ్ళకి, అటువంటి కళాత్మక దాంట్లో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం 2026 అనేది చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఒక పాయింట్లో చెప్పాలంటే, ఇండిపెండెంట్ దాంట్లో ఉన్నవాళ్ళు, క్రియేటివ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, సొంతంగా చేసే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుంది. ప్రభుత్వ పరంగా కూడా, గవర్నమెంట్స్ అండ్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా మీకు అవార్డులు, రివార్డులు రావాల్సి ఉన్నా కూడా, ఇంకేమైనా ప్రమోషన్ ప్రభుత్వ సహకారం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ సహకారం ఈ సంవత్సరం ఉంది కాబట్టి ఇక ట్రై చేసుకోండి. గవర్నమెంట్ ఎక్కడ, స్టేట్ ఆర్ సెంట్రల్ చేసుకుంటే బాగుంటుంది. సో అందుకే ఒక మాటలో స్టార్టింగ్లో ఏం చెప్పాను, ఇట్స్ ఓన్లీ ఏ లక్ ఇయర్. ఏ రోజులు మీకు బాగుంటాయి అసలు, ఏ రోజులు అంటే నెలలు ఏం బాగుంటాయి మీకు అంటే, ఈ సంవత్సరం అంతా స్టార్టింగ్ జనవరి బాగుంటుంది, ఫిబ్రవరిలో వేస్తే మార్చ్ బాగుంటుంది, జూన్ బాగుంటుంది, సెప్టెంబర్ అండ్ డిసెంబర్. ఈ 4 నెలలు సంవత్సరం మొత్తం ఇంకా మోస్ట్ లక్కీ ఇయర్స్. అంతేగాని జనవరి 1 నుంచి డిసెంబర్ 31 ప్రతిరోజు మీకు అదృష్టమే ఉండదు. ఎందుకంటే రాశి ఫలితాలైనా ఏవైనా కూడా మనకు జీవితం అనేది సగం హాఫ్ డే ఉంటే, సగం హాఫ్ డే నైట్ ఉంటే, మిగతా హాఫ్ డే ఈ హాఫ్ డే వెలిగిస్తే నైట్ ఉంది, పగలు చీకటి. కాబట్టి కొంత ఉంటుంది కదా, దీంట్లో మంచి వేరుకోవాల్సి వస్తుంది. మనం ఈ 4 నెలలు మీరు ప్లాన్ చేసుకోండి. మార్చ్, జూన్, సెప్టెంబర్ అండ్ డిసెంబర్. వీటిలో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రాజెక్ట్ చేసుకుంటే మటుకు సక్సెస్ రేట్ ఉంటుంది. దీనికి టిప్ ఏమిటంటే, ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళందరూ కూడా కొంచెం ఆలస్యమైనా సరే కానీ 10 మంది మాట వినండి, 10 మంది చెప్పండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి. చివరికి మీరు ఇప్పుడే కదా లైఫ్లో కూడా సొంత నిర్ణయాలు మట్టుకే తీసుకోండి. వీడు చెప్పాడో, వాడు చెప్పాడో, అది చెప్పేదో వద్దు. మీ సొంత నిర్ణయాలు తీసి వాడుతారు. నిర్ణయం తీసుకోక ముందు యూ కెన్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్. నలుగురు చెప్పేది వినండి, బ్లంట్గా వద్దనండి. నువ్వేంటి చెప్పేది నాకు అన్నీ తెలుసు, ఇట్లా వద్దు. దీన్ని కొంచెం మొండితనం అంటారు. ఈ 3వ నెంబర్ వాళ్ళకి ఖచ్చితంగా మొండితనం ఉంటుంది.
మడితెండకు ఇంకో పేరు ఏంటి, పర్సెవరెన్స్ అంటారు. అచ్చ ఇంగ్లీష్లో పర్సెవరెన్స్ అంటే ఏంటి, పట్టుదల. నేనే చేయగలను, నేను మాత్రమే చేయగలను, జస్ట్ ఇట్స్ అ గుడ్. కాబట్టి వాళ్ళ సలహాలు తీసుకోకుండా ఇన్ఫర్మేషన్ మటుకు తీసుకోండి, ఎగ్జిక్యూట్ మటుకు మీరే చేయండి. అందరు కూడా బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ నెంబర్ 3 పీపుల్. నెక్స్ట్ రాబోయే వీడియో నెంబర్ 4 వస్తుంది. మరి నెంబర్ 4లో మళ్ళీ కలుద్దాం. మీ ఇంట్లో కానీ మీ స్నేహితులు కానీ ఇంకా 1, 2, 3 3 వీడియోలు అయిపోయాయి కాబట్టి దీంతోపాటు అన్నీ దాంట్లో ప్లేలిస్ట్లో ఉంటాయి, చేయండి. ఇవన్నీ చేయాలంటే ముందు మీరు తప్పకుండా మీరు చూసేవాళ్ళు ఒక్కళ్ళు కనుక మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వరుసగా మీకు వస్తాయి కాబట్టి యూ కెన్ ట్రాన్స్ఫర్. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి వాళ్ళందరూ కూడా పంపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొత్త సంవత్సరం రోజు, పండగ రోజు హ్యాపీ ఫీలింగ్లో ఉండే హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. నేను భరత్ భూషణ్, ముదిగొండ గోపికృష్ణ, మీ న్యూమరాలజిస్ట్.